మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సరే, ముక్కులో నుంచి నీరు, రక్తము కారడం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వాడిని సిమ్టమ్. ఇక్కడ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఛిద్రమయ్యి ఫ్రాక్చర్ అయినట్టయితే బ్రెయిన్లో ఉండేటువంటి నీరు ముక్కు ద్వారా బయటకు వస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్. ఏమిటా బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ మెనింజైటిస్. మెనింజైటిస్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయని ముందు మనకి తెలిపే లక్షణాలు. 40 సంవత్సరాల లోపల వారికి స్ట్రోక్ రాదను, బీపీ రాదను, షుగర్ రాదు అనే పాత మాటను విస్మరించండి. ఇలాంటి లక్షణాలు కానీ ఉండేటట్టయితే ఎప్పుడు చూసినా కానీ ఒక ఏదో నీరసంగా, ఒక డ్రౌజీగా కనిపిస్తూ ఉంటారు. దీనిని ఒక నరాలకు సంబంధించిన వ్యాధిగా వాళ్ళు పరిగణించారు. అంటే ఒత్తిడి వస్తుందా, తెచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అవుతున్నారు, వారికి ఐఐటి సీట్ వచ్చింది, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఈ అబ్బాయికి రావాలి అంటే ఇవన్నీ తల్లిదండ్రులు గమనించి కూడా వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలి, తప్పేం లేదు ఆలోచన. నిద్ర తక్కువ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమిటంటే ఈ సీరియస్ చాలా చాలా ప్రమాదం. ఈ ఫ్యాటిక్ సిండ్రోమ్ పైన కోవిడ్ ప్రభావం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ వ్యాధి ఉంది. ఇలాంటి వాళ్ళు కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో 12% సీనియర్ డాక్టర్లు ఆల్రెడీ ChatGPT వాడుతున్నారు. పక్షపాతం రాకుండా మనం ముందుగా ఏమేమి చేయాలి సార్? బీపీ రెగ్యులర్గా ఉంటే చెక్ చేయించుకోవాలి, లేని వాళ్ళు కూడా చూపించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయని గుండె వెళ్తూ సడన్ హార్ట్ అటాక్ జరిగిపోయాడు. ఈ తలనొప్పినిలో ఎన్ని రకాలు, దాన్ని ఎలా చూడాలి? అంటే తలనొప్పి బ్రెయిన్ లోపల ఏదైనా కానీ క్లాట్ తయారైంది అనుకోండి, అన్నింటికంటే ముఖ్యం బ్రెయిన్లో ట్యూమర్ కానీ ఏదైతే గడ్డ తయారైంది అనుకోండి, అది ప్రమాదం. ఆ కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందా? అలా ఒక్కసారి ఆ టీ పడకపోతే లాభం లేదండి, తలనొప్పి వచ్చేస్తుంది. నిజానికి ఎక్కడ కూడా గణాంకాల ప్రకారం ఎక్కడ కూడా దీనికి దానికి ఎక్కడ ఇది లేదు. ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టేదాన్ని కొంచెం తర్వాత ఆగిపోతాయి, బట్ కొంచెంసేపు తిమ్మిర్లు పడతాయి. ప్రశ్న తగ్గిందా? డయాబెటీస్ వ్యాధి కానీ ఉందా? ఏదైనా విటమిన్లో లోపం ఉందా? స్ట్రోక్. ముక్కులో నుంచి నీరు, రక్తము కారడం ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వాడిని సిమ్టమ్, వాటిని ఏమంటారు? మెదడుకి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే ముక్కులో నీరు అన్నది ముక్కుకి మెదడుకి భగవంతుడు అమర్చినటువంటి ఒక చిన్న బోనేనండి మధ్యలో. అంటే కొన్ని మిల్లీమీటర్ల తేడా అంతే. ఇది ఇంతవరకు బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ ముక్కు అంటే అంతే కదా. అంతే. అంటే మన LOC లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్కి భారతదేశంలో చిన్న లక్ష్మణ రేఖ. అక్కడ ఇబ్బంది ఏమిటంటే అంత థిన్ బోన్. ఇప్పుడు ఎవరికైనా చిన్న దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ బోన్ బ్రేక్ అవుతుంది. బ్రెయిన్ లోపల సృష్టికర్త మనిచినటువంటి చాలా గొప్ప ఇంపార్టెంట్ ద్రవ పదార్థాన్ని పేరు CSF అంటారు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇక్కడ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఛిద్రమయ్యి ఫ్రాక్చర్ అయినట్టయితే బ్రెయిన్లో ఉండేటువంటి నీరు ముక్కు ద్వారా బయటకు వస్తుంది. దానినే ముక్కులో నుంచి నీరు కాదు. ముక్కులో నీరు అనేది 2 సన్నివేశాలు ఉంటాయి. జలుబు ఉందనుకోండి, కామన్గా అయితే జలుబు, అందుకే బ్రెయిన్ లోపల ప్రమాదం ఏంది కాదు. జలుబు బాగా ఉంది, దగ్గు వచ్చింది, ఈ మధ్య కాలంలో వచ్చింది అంటే కామన్ కారణం అదే, కామన్ కోల్డ్ అంట. ముక్కు నుంచి ఏదైతే వాటర్ కంటిన్యూస్గా ఒక పక్క నుంచి వచ్చి వాటరీ కలర్ ఉండి ముక్కులో ఏదైతే జలుబు దాని వల్ల వచ్చిన ఎలర్జీ వల్ల వచ్చిన నీరా, మెదడులో చూస్తున్న నీరా, దానికి ఏమన్నా చిన్న చిన్న బెడ్స్ ఏవైతే ల్యాబ్ టెస్టులు కూడా ఉన్నాయి. కానీ దానికంటే ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే వెన్నులో పూసలో ఒక సూది వేసి ఏదైతే సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ అప్పుడు చేసేటువంటి ఇలా మాదిరి అక్కడ నుంచి CSF తీసి అందులోపల ఇంజెక్షన్ చేస్తారు, కాంట్రాస్ట్. అది మెదడు లోపల ఎక్కడైతే ఆ రంధ్రం ఉందని అనుమానం ఉందో అక్కడ వరకు తీసుకెళ్లి దాన్ని టెస్ట్ చేస్తే దాని పేరు CT సిస్టోనోగ్రఫీ అంటారు. అక్కడ కానీ ఈ కాంట్రాస్ట్ కానీ బయటకు వచ్చిందో 100% అక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ నీరు కానీ బయటకు వస్తే ఇబ్బందులు ఏమిటండి, దానివల్ల ఇన్ఫెక్షన్. ఏమిటా బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్? మెనింజైటిస్ అంటాం. మెనింజైటిస్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ప్రాణాపాయం చాలా హెచ్చుగా ఉంది. దానివల్ల ఫిట్స్లా రావడం, స్పృహలు కోల్పోవడం, వెంటిలేటర్ పెట్టాల్సి రావడం, దాని నుంచి రికవర్ అవ్వడం, తర్వాత లేట్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ముక్కులో నీరు కానీ వచ్చి అది బ్రెయిన్లో వచ్చిన నీరు అని కానీ కన్ఫర్మ్ చేస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా దానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మెనింజైటిస్ తాలూకు ఒక లక్షణం అంటారా? అంతే. మరి అంటే వాటర్ రావడం మెనింజైటిస్ లక్షణం కాదు, నీరు రావడం వల్ల దాని నుంచి మెనింజైటిస్. చుట్టుపక్కల వాతావరణం అంతా దుమ్ము ధూళి అంతా ఉంటుంది కదండి. అవును. ఇప్పుడు ఆయన భద్రంగా ఎలా చేశాడంటే దాన్ని ఉండాల్సిన చోటు అది ఆయన నిర్దేశించాడు. ఏదైనా కారణం వల్ల దాన్ని ఎల్లలు దాటి కానీ వచ్చినట్టు ఇది ఏమవుతుంది? అవునవును, జరుగుతున్నదే అది. సో ముక్కుకి మెదడుకి ఉన్న లింక్ చాలా గొప్పది. చాలా. అసలు ఈ మధ్య కాలంలో చాలా చాలా రకం మందులు ప్రపంచం ఏంటంటే ఇంట్రావీనస్ అయితే నొప్పులు ఉంటుంది, ఇంజక్షన్ దానికి పెట్టాలి, పిల్లల్లో ఇంజక్షన్లు తీసుకోరు. కొన్ని మందులు కూడా దాని నుంచి వెళ్ళి ఆ చోటు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కోసం, ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులకి
అంతా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో ముక్కు నుంచి మందులు చాలా ఒక కొత్త పద్ధతి వచ్చింది. ఎందుకంటే నోస్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది, చెప్పారు ఇందాక మీరు, ఎల్ఓసి చిన్న రక్షణకి పక్కనే ఉంటుంది. అందుకని ఇక్కడ కానీ ముక్కులు డ్రాప్ రూపంలో వేసాయనుకోండి, ఎంత దూరం ఉంది బ్రెయిన్ కి, తక్షణంగా చేరిపోతుంది దగ్గర. అదే కాకుండా ఇప్పుడు రక్తంలో ఇచ్చేటువంటి మందులన్నీ కూడా ఎక్కలి వెళ్ళడానికి అక్కడ సైంధవుడు ఉన్నాడు, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బ్రెయిన్ లోపల. ఆయన కొంచెం అడ్డగట్టగా ఇస్తాడు, ఆయన ఆలోచిస్తాడు ఎలా చేయాలా లేదా ఈ మందునని. ముక్కులోంచి వెళ్ళిపోయింది అనుకో, డైరెక్ట్ గా అదంతా ఛేదించుకుని వెళ్ళిపోతుంది పక్కింటి వాళ్ళు, అంతే కదా. అందువల్ల దీని ఎఫెక్ట్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఏ వయసులో వాళ్ళకి ఉండే అవకాశం ఉంది సార్? ఏ వయసులో కన్నా రావచ్చు. జనరల్ గా ఏమిటంటే 2 రకాలు ఉంది రావడం. ఏ వయసులో చిన్నపిల్లలు చాలా తక్కువ. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ ఇక్కడ ఈ బోన్ ఫ్రాంటల్ బోన్ అంటాం, ఇక్కడ దానికి మనం క్రిబ్రీ ఫ్రాంక్లెట్ అంటాం, అక్కడ కానీ ఫ్రాక్చర్స్ అయినట్టు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా రెండో వెరైటీని మనం స్పాంటేనియస్ సిఎస్ఎఫ్ రైనోవేరియా, అంటే ఏ కారణం లేకుండా ఒకసారి మొదలైంది. ఇది ఎక్కువ మంది స్త్రీలలో వస్తుంది. ఏదో కారణం వల్ల మెదడు లోపల ఎక్కడైతే ఈ జంక్షన్ ఏరియాలో ఒక చిన్న రంధ్రం ఉండడం, ఇన్నాళ్ళు ఊరుకొని సడన్ గా ఒక రోజు అది ఓపెన్ అవ్వడం, ఆ తర్వాత అక్కడి నుంచి వాటర్ పోతూ జరుగుతూ ఉంటుంది. దాన్ని స్పాంటేనియస్ సిఎస్ఎఫ్ రైనోవేరియా అంటారు. దానికి దీనికి తేడా ఏమిటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంటే అది 4 ఏళ్లలాగా స్టెల్లేట్ అంటాం, చాలా దిశల్లో ఉంటుంది. టెక్నికల్ గా ఆపరేషన్ చేసినప్పుడు కూడా అది కొంచెం కష్టం. అది ఈ స్పాంటేనియస్ అంటే స్మూత్ చిన్న డిఫెక్ట్, దాన్ని పోడ్చడం అనేది చాలా ఈజీ. సో దీనికి చికిత్స ఉందా? తప్పకుండా ఉంది. బ్రహ్మాండంగా ముక్కు నుంచి అసలు బ్రెయిన్, పాతకాలంలో అయితే బ్రెయిన్ ఓపెన్ చేసి చేసేవాళ్ళు మెదడుని. ఇప్పుడు లేకుండా ముక్కు ద్వారానే, ఎండోస్కోపీ ద్వారానే ఆ రంధ్రాన్ని మనం గుర్తించి ఎక్కడైతే ఉందో దానికి కొంచెం ఏదైనా ఫ్యాట్ కానీ లేకపోతే కండరం ఇది పెట్టడం కానీ, ఫేషియా కానీ, ఈ మధ్య కాలంలో దాన్ని ఉండడానికి జెల్ అని ఒకటి వచ్చింది, సీల్. చాలా పద్ధతి మరి. అంటే సర్జరీ కంపల్సరీ చేయాలా, మామూలుగా మందులు దీని ద్వారా నివారణ పైలేదు? ఒక్కసారి కానీ సీరియస్ అవ్వటే నీరు వస్తున్న నీరు అన్నది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని, దానికి కారణభూతమైన అక్కడ రంధ్రం ఏదో ఉంది, డిఫెక్ట్ అని ఉంటే దానికి సర్జరీ అన్నది తప్ప మందులు లేవు. అయితే ఇక్కడ చిన్న మాట, కొంతమందికి అదృష్టవశాత్తు మెనింజైటిస్ 3 సంవత్సరాలు రాకపోవచ్చు, 6 మాసాల్లో రావచ్చు. ఈ తలనొప్పిని ఎన్ని రకాలు, దాన్ని ఎలా చూడాలి సార్? అసలు తలనొప్పికి పెద్ద శాస్త్రం ఉంది. మా గురువుగారు ఏం చెప్పేవారంటే, తల ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే తలనొప్పి వస్తుంది. అంతే కదండి, తల లేకపోతే నొప్పి ఎలా వస్తుందండి? తల ఉన్న ప్రతివాడికి వస్తుందని అర్థం. అర్థం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందులో ప్రమాదకరమైన తలనొప్పి. తల అంటే మెదడనే మామూలుగా అది ప్రత్యామ్నాయం లాగా వాడతారు. తల అంటే అసలు నిజానికి పురే భాగం, ఆ లోపల ఉండేదాన్ని మెదడు అంటారు. కానీ అందరూ తలనొప్పి అంటే ఆ ప్రాంతంలో వచ్చిన నొప్పి. అలా తలనొప్పి అంటే ఇప్పుడు ప్రమాదకరమైన తలనొప్పి అలా మనం డివైడ్ చేద్దాం. ప్రమాదకరం కాని నొప్పి, ముందు ప్రమాదకరం నొప్పి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రమాదం కదా. అంటే తలనొప్పి బ్రెయిన్ లోపల ఏదైనా కానీ క్లాట్ తయారైంది అనుకోండి, అన్నిటికంటే ముఖ్యం బ్రెయిన్ లో ట్యూమర్ కానీ ఏదైతే గడ్డ తయారైంది అనుకోండి, అది ప్రమాదం. అక్కడ ఏంటంటే ఒక్క లక్షణం తలనొప్పి కాకుండా కొన్ని లక్షణాల సముదాయం, సిండ్రోమ్ అన్న ఉండాలి. ఎలా తలనొప్పి, వాంతులు, కంటిలో చూపు తగ్గడం, మూర్ఛవ్యాధిలాగా రావడం, కాళ్ళు పని చేయలేకపోవడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, కంటిలో చూపు తగ్గిపోవడం, చెవులో వినపడడం తగ్గిపోవడం, నడవలేకపోవడం, నడుస్తుంటే క్రమంగా లేకపోవడం, మాటలో తేడా రావడం, ఇలాంటి లక్షణాలు కొన్ని లేదా అన్నీ ఉన్నా కూడా అది ఇంకా బ్రెయిన్ లో ఏదైనా ట్యూమరు, దానికి న్యూరో సర్జన్ సంప్రదించాల్సిన అత్యంత అవసరం ఉంది అని చెప్పడం. ఇది సింపుల్ హెడేక్, టెన్షన్ హెడేక్ అంటే ఇందాక చెప్పుకున్న టెన్షన్, ఒత్తిడి లేని వ్యక్తే లేదు. మామూలుగా స్త్రీలలో ఎక్కువగా వచ్చేది మైగ్రేన్ వ్యాధి అంటారు. అంటే మెదడు లోపల, తల లోపల ఒక భాగం కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ వస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం స్త్రీలలో ఇది వాళ్ళు ఋతుక్రమం టైంలో, ఏదైతే మంత్లీ టైంలో కూడా పీరియడ్స్ వచ్చే ముందు కూడా వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏదైతే దానికి మందులు అన్నది ముందు పరీక్షలన్నీ చేసి అంతా నార్మల్ గా ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏదైనా మందులు లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కూడా ఒక చిన్న విషయం తెలియాల్సింది ఏంటంటే, సిమ్టమాటిక్ మైగ్రేన్ అంటే మైగ్రేనే, కానీ ఈ మధ్య కాలంలో దాని లక్షణాలు మారాయి. అంటే ఏదో 5 నిమిషాలు వచ్చింది, ఇప్పుడు ఎక్కువ శాతం వస్తుంది. వచ్చేటప్పుడు కళ్ళు ముందు ఏదో వస్తువులు సరిగ్గా కనబడడం లేదు, జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంది. వచ్చిన తర్వాత అసలు ఒక 2 రోజులు తాను మనిషి కాలేకపోతున్నాడు, ఏదో కాలు చేయి తిమిరెక్కింది. ఇవి సిమ్టమాటిక్ మైగ్రేన్. అంటే మెదడు లోపల ఇంకేదన్నా లక్షణాలు ఇబ్బందికరం ఉంటేనే, ఆర్గానిక్ డిఫెక్ట్ ఉంటేనే, ప్రమాదం ఉంటేనే కానీ ఇలా రాదు. దాని అందుకని సిమ్టమాటిక్ మైగ్రేన్ అన్నది. ఈ మైగ్రేన్ లో కూడా జెనెటిక్స్ ఉందంటారా? చాలా ఉందండి. అంటే ఎక్కువగా తల్లిదండ్రులకు ఏదైతే సామెత అందరూ జోక్ చెప్పుకున్నట్టుగా, తల్లిదండ్రులకు అంత ఆస్తి ఎలాగైతే ఇస్తారో, ముఖ్యంగా తల్లులు ఈ మైగ్రేన్ వ్యాధిని కూడా ఇస్తారంటే వాళ్ళ అమ్మగారికి ఉంటుంది, వారికి వచ్చింది, వాళ్ళ అమ్మగారికి ఉంది. ఇలాగ స్త్రీలు ఎక్కువ శాతం కుటుంబ పారంపర్యంగా మనం చెప్పిన ఏదైతే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ಹೆಚ್ಚು. అవునవును. తలనొప్పులు, ప్రమాదకరమైన తలనొప్పులు, ప్రమాదం కానివి 2 రకాలు చెప్పారు. ప్రమాదకరం ఏంటో చెప్పారు. సో మైగ్రేన్ కూడా దానికి ప్రమాదకరం కింద కాదు, ఇబ్బందికరం. అది ఇబ్బందికరం. అయితే రెండోది మనం ఏదైతే చెప్పుకున్నాం సిమ్టమాటిక్ మైగ్రేన్ అని ప్రమాదకరం కావచ్చు. అదృష్టవశాత్తు ఆ శాతం తక్కువ.
మనకు దానికి ట్రీట్మెంట్ ఉంది కదా. ట్రీట్మెంట్ ముందు దానికి ఏది కారణం వల్ల వచ్చిందని చూడాలి. బ్రెయిన్ కి అవసరమైన పరీక్షలు చేయాలి. ఉదాహరణకి ఏదన్నా కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఈజీ అయిన టెస్టులు అన్నీ ఉన్నాయి. అవన్నీ చేసినట్టయితే ఒక నిర్ధారణ ఉంటుంది. బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే అసలు ఏమిటి, ఏ రకమైన ప్రాబ్లం, ఎంత పెద్ద సైజు, దానికి ఏం చేయాలి, దాన్ని బట్టి వైద్య విధానం. అంటే ఒకసారి మైగ్రేన్ జీవితంలో ప్రవేశిస్తే దాన్ని మనం క్లోజ్ చేసేయాలమా, లైఫ్ లాంగ్ అనుభవించాలా, క్లోజ్ చేయొచ్చా? అది అవతల వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే బాగా ఇప్పుడు మైగ్రేన్ ఉండే వాళ్ళు కొన్ని ఏదో వస్తువులు తీసుకోకూడదు, ఫుడ్లో ఉండాలి, ఎక్కువ ఒత్తిడికి లోను కాకూడదు, శబ్దం ఎక్కడైనా ఏదో ఇప్పుడు మాట పబ్కి వెళ్ళారు అనుకోండి, ఎక్కువ ధ్వని వచ్చినట్టయితే మనకి తలనొప్పి వస్తుంది అంటారు. ఎక్కువ లైట్ కానీ మధ్య కాలంలో అంటారు మ్యారేజ్లు కానీ ఎక్కడైనా ఫంక్షన్లు కానీ మాల్స్లో కానీ లైట్ల తాలూకు తాకిడి ఎక్కువైపోయింది, దానివల్ల రావచ్చు అంటారు. అంటే ఎవరికైతే తలనొప్పి లాగుండి వాళ్ళకి కారణం అంటూ తెలిసిపోయినప్పుడు ఇలాంటి కొంచెం తక్కువ వెళ్ళడం కానీ దూరంగా ఉండడం కానీ మంచిది. అలర్జీస్ లాగా మైగ్రేన్ లో కూడా చాలా స్టేజెస్ ద్వారంలో భిన్నంగా ఉన్నాయి. శాశ్వతంగా మైగ్రేన్ మనం తొలగించడానికి అవకాశం అంటే దానికి ఏమిటి శాస్త్రంగా తొలగించడం అనేది లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అయిపోవడం కానీ తగ్గిపోవడం కానీ తగ్గిపోతూ ఉంటుంది. అంతే, మన చేతిలో లేదు, కొంతవరకే మెడికల్ గా మన చేతిలో ఉంది. అంటే మందుల తాలూకా శాతం తక్కువ. ఎందుకంటే అవతల వ్యక్తులు బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే చాలా టెన్షన్ లోన్ అవుతారు. ఆ ఎపిసోడ్ వచ్చిందంటే ఇంకా 2 రోజులు నేను మనిషిని కాను అని చాలా భయపడుతూ ఉంటారు వచ్చింది అంటే. అసలు ఋతుక్రమం ముందు కొందరికి ఎవరికైతే తలనొప్పి మొదలైందంటే వాళ్ళు అది అసలు ఒక పెద్ద నైట్ మేర్ అనమాట, పీడకర. ఇప్పుడు ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కొంచెం నిద్రపోతే రెస్ట్ చేసుకుంటే పోతుంది అనుకుంటారు, కరెక్టే అండి? తగ్గుతుంది. ఎందుకంటే నిద్ర నుంచిందో ఏమీ లేదండి, అది పెద్ద మందు, అది సర్వరోగ నివారణ. సార్ తర్వాత ఈ తలనొప్పులు వచ్చినప్పుడు ఈ కాఫీ అనేది కూడా మనకి బాగా అదొక మెడిసిన్ లాగా అయిపోయింది కాఫీ. అంటే దానికి సైంటిఫిక్ గా ఉన్న బేసిస్ అలా ఏమిటంటే కాఫీ దాన్ని తీసుకున్నట్టు దానిలో ఒక పదార్థం ఉంటుంది. టీలో కానీ కాఫీలో కానీ ఉండే పదార్థాన్ని కెఫీన్ అంటారు. కెఫీన్ అనేది వాసోడైలేటర్. అంటే ఏమిటంటే మెదడులో రక్తనాళాల లోపలికి రక్త ప్రసరణ ఎక్కువ అయ్యి ఆ తలనొప్పి తగ్గి కొంచెం కంఫర్టబుల్ ఉండడానికి దోహదకారం చేస్తుంది. కానీ అయితే ఆ సర్వత్రా హేతువులాగా తలనొప్పి తగ్గాలంటే 5 కప్పులు 10 కప్పులు తాగుతూ ఉంటే అది ప్రమాదం కాస్త బెడిసికొడుతుంది. మంచి కాదు, సరిగదా, దానివల్ల ఇబ్బంది ఎక్కువ రావడం కాస్త. అది ఓకే. ఇప్పుడు తలనొప్పి ఉన్నప్పుడు అంటే మీరు చెప్పిన ప్రమాదకరం కాదు, మామూలుగా ఒత్తిడి వల్ల కానీ నిద్ర లేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ తలనొప్పి వస్తే ఆ కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందా? అది చెప్పాను కదా, దానివల్ల కెఫీన్ ప్రభావం కొంత ఉండదండి. అది కాకుండా నేను కాఫీ టీ తాగితే నాకు తలనొప్పి తగ్గిపోతుందని ఒక ధీమా, ఒక సైకలాజికల్ బూస్ట్. ఈ బూస్ట్ కన్నా సైకలాజికల్ బూస్ట్ అనేది చాలా గణనీయంగా పనిచేస్తుంది. చాలా మంది మనం ఇది వింటూ ఉంటాం, తెల్లవారు ఒక్కసారి ఆ టీ పడకపోతే లాభం లేదండి, తలనొప్పి వచ్చేస్తుందని. నిజానికి ఎక్కడ కూడా గణాంకాల ప్రకారం ఎక్కడ కూడా దీనికి దానికి ఎక్కడ ఇది లేదు. కానీ అది చేయగానే ఒక కంఫర్ట్ అనమాట, నేను కాఫీ తాగ్గానా టీ తాగ్గానా నేను తలనొప్పి తగ్గిపోయింది అని ఒక సంతోషం. కాఫీ వాళ్ళకి బూస్ట్ లాగా పనిచేస్తుంది, అంతే, అక్కడ బూస్ట్ అవుతుంది. అంటే ఈ కాఫీ అనేది బ్రిటిష్ స్టైల్ ఈ మధ్య కాలం మనకు అలవాటు, అంతమంది మనకు అలవాటు కూడా లేదు కదా. కానీ మనం బాడీకి ఏది అలవాటు చేస్తే అందులో కొట్టుకుపోతుంటాం. అందరికి తెలియాల్సింది ఏంటంటే కాఫీ అంటే కెఫీన్ అని కాదు, టీలో కూడా కెఫీన్ ఉంటుంది. ఇంతవరకు ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో కూడా కెఫీన్. అవునా? అంటే ఒక స్టిమ్యులెంట్ అండి అది. ఓకే. అంటే మరి కాఫీలో ఉన్న ఆ స్టిమ్యులేషన్ కి టీలో ఉన్న స్టిమ్యులేషన్ కి మిగతా ఉన్న జ్యూసుల్లో ఉన్న స్టిమ్యులేషన్ తేడా ఉందా? పెద్ద తేడా ఏం లేదు. నిజానికి ఏమిటంటే ఎక్కడ కూడా ఎన్ని కప్పులు తాగుతున్నారు, ఎంత ఇప్పుడు కాఫీ అని అనుకోండి, ఎంత ఎక్కువ స్ట్రెంగ్త్ సో కాల్డ్ స్ట్రాంగ్ కాఫీ అంటే ఇలాంటి దాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ ఆ స్టిమ్యులేషన్ ఉండదా? ఆల్కహాల్లో కెఫీన్ ఉన్నట్టు నాకు ఎక్కడ లేదు. కెఫీన్ అనేది స్టిమ్యులేట్ చేసే ఒక కెమికల్ రియాక్షన్, అది అంతే కదా. మరి దానికి ఇప్పుడు రక్తనాళాలు పెద్దగా అవ్వాలి, రక్తనాళంలో వెళ్ళేటువంటి రక్త ప్రసరణ ఆ టైంలో బాగా పోవాలి అని అంటే రక్తంలో మెదడుకు CBF అంటాం, సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో, అది పెరుగుతూ ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది. నరాల బలహీనత అనేది బాగా వినిపించే మాట, చిన్నప్పుడు బోర్డు కూడా కనిపిస్తుంటాయి. అంటే ఈ నరాల బలహీనత రకరకాల. ఇప్పుడు అందులో నాకు లాక్కండి నరాల బలహీనత ఏంటంటే వారు పెట్టే బోర్డులో అది అంటున్నా, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. కానీ నరాల బలహీనత అనేది ఒక ఇబ్బందే, అది చాలా జనరలైజ్డ్ ఇబ్బంది. ఉదాహరణకి నరాల బలహీనత అంటే మేము అనుకునేది ఏం చేతులు పట్టుకోలేకపోవడం, కాళ్ళు పట్టుకోలేకపోవడం, చేతులు కాళ్ళు అచేతనంగా అయిపోవడం, నడవలేకపోవడం, ఇలాంటివి కొన్ని వ్యాధుల వల్ల. ఇప్పుడు మాట వెన్నుపోవంలో ఏదైనా మెడలో ఇబ్బంది ఉందనుకోండి, దానివల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. కాళ్ళు చేతులు కంట్రోల్ చేసే నరాల మీద కానీ ఒత్తిడి ఉంటే అది వేరే. డయాబెటీస్ వ్యాధి సంవత్సరాల కొలది ఉంది, దానిని వచ్చేదాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు, అది కూడా నరాల బలహీనత. ఏదైనా విటమిన్ లోపం ఉందనుకోండి, B6 కానీ B12 కానీ ఇలాంటి వల్ల కూడా వస్తుంది. అదే ఇలాంటి ఫలితాలు వచ్చేదాన్ని ఒక నిర్దిష్టంగా డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు చేతుల్లో కాళ్ళలో కొన్ని బలం తగ్గడం కానీ, లేకపోతే కొన్ని టెస్టులు ఉంటాయి, ఇంకా సెన్సరీ స్పర్శ కానీ, లేకపోతే మనం ఈ
కొట్టడం ఒకటి ఉంటుంది, జర్క్స్ ఎలిసిట్ చేయడం అని. ఇలాంటివన్నీ చూస్తుంటే తేడాగా ఉన్నట్టయితే నరాల బలహీనత చాలా కామన్ గా అందరూ జనరల్ గా వాడేటువంటి ఒక మాట. నరాల బలహీనత అనేది ఇంకేదు, వాళ్ళు సంభోగంలో వచ్చిన దాన్ని కూడా నరాల బలహీనత వాడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అది ఈ సబ్జెక్ట్ కాదు. ఈ వణుకుడు రోగం దాన్ని ఎలా ఉంటాం? వణుకుడు అనేది చాలా చాలా కామన్ ఇదండి. దానికి ఏంటంటే ఒక ముఖ్యమైన వ్యాధి ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూరో డిజనరేటివ్ డిసీజ్ అని ఒకటి ఉంది. ఆ డిజనరేటివ్ డిసీజ్ లో ఒక మాట ఏదైతే పార్కిన్సన్ వ్యాధి అని ఒకటి ఉంది. దానివల్ల వణుకుడు ఏదంటే మెదడు లోపల ఉండేటువంటి డోపమిన్ అనేటువంటి ఒక ద్రావకం రసాయనం తాలూకా ఏదో కారణాల వల్ల తక్కువగానే తయారైతే వణుకుడు వ్యాధి మొదలవుతూ ఉంటుంది. అందుకంటే దానికంటే ముఖ్యమైనటువంటి ఎవరికైనా థైరాయిడ్ వ్యాధి ఉంది. థైరాయిడ్ పనితనం ఎక్కువ చేయటం, థైరోటాక్సికోస్, దానివల్ల వణుకుంటుంది. వయసుని బట్టి వణుకుంటుంది. ఏది సెనైల్ ట్రెమర్ అని, ఏదైనా వస్తువు దగ్గరికి వెళ్తే పట్టుకోలేకపోవడం, టెన్షన్లో గాబరాలో ఉంటుంది, ఏదైనా వస్తుంది. ఆల్కహాలిక్ ట్రెమర్, ఎందుకంటే ఆల్కహాల్ సెర్బోల్పతి అంటే ఏంటంటే బ్రెయిన్ లోపల ఆల్కహాల్ తాలూకా ప్రభావం. లివర్ లో హెపాటిక్ ఎన్సెఫలోపతి అని అంటారు. అంటే ఏంటి, లివర్ మద్యం సేవించడం వల్ల లివర్ మీద డ్యామేజ్ అయ్యి లివర్ తాలూకా ప్రభావం ఏదైతే బ్రెయిన్ లో కన్నెక్కుపడి చూపితే వచ్చేదాన్ని ఎన్సెఫలోపతి. అది హెపాటిక్ ఎన్సెఫలోపతి. అది జనరల్ గా కారణం మద్యం సేవించడం. అంటే వణుకుడు నథింగ్ బట్ పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్ని కూడా పార్కిన్సన్ కాదు. వణుకుడు అన్నది పార్కిన్సన్ లో ఒక లక్షణం. వణుకుడు అంటే చేతులు వణకడం అండి, ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు కానీ లేకుండా కానీ. ప్రెమరెట్ రెస్ట్ అని కూడా అంటాం, ఏ పని కూడా చేయనప్పుడు కూడా కంటిన్యూస్గా వణకడం. ఇలాంటి కొంత దాని ఒక లక్షణమే కాకుండా మిగతా లక్షణాల సముదాయాన్ని బట్టి ఏ వ్యాధి అని మేము నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు ఈ కాళ్ళు తిమ్మిర్లు పట్టేదాన్ని కొంచెం తర్వాత ఆగిపోతాయి, బట్ కొంచెంసేపు తిమ్మిర్లు పడతాయి. అది ఏ కారణం వల్ల ఉంది అని అంతే. రక్తనాళాల రక్త ప్రసరణ తగ్గిందా, డయాబెటీస్ వ్యాధిగానే ఉందా, ఏదైనా విటమిన్లో లోపం ఉందా? మామూలుగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తిమ్మిరుండి మళ్ళీ కాళ్ళు బదిలిస్తే తగ్గిపోవడం వేరు. అంటే ఎంత తీవ్రత ఎంత ఇబ్బంది ఉన్న దాన్ని బట్టి తిమ్మిరి అనేది దాని కూడా లక్షణం. సరే, ఇప్పుడు ఈ పార్కిన్సన్ అనేది ఒకసారి వస్తే తగ్గటం అనేది చాలా కష్టము, చాలా తక్కువ మందికి వస్తుంది, తగ్గుతుంది, అది జీవితాంతం అనుభవించాల్సిందే అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఇప్పుడు అది కూడా మసకబరిపోతూ ఉంటుంది. ఎందుకంటే పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా ఈ మధ్య కాలం ప్రతి వ్యాధి గురించి కూడా ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే ప్రోయాక్టివ్ ప్రిమానిషన్ ఆ మీద ఈ మధ్యకాలం మీరు నమ్మండి, పార్కిన్సన్ వ్యాధి కనీసం 17 నుంచి 20 సంవత్సరాల్లో వచ్చే ముందు ఒక చిన్న ఇక్కడ హైదరాబాద్ నగరంలో సౌకర్యం ఉంది, ఆల్ఫాసిన్యూక్లిన్ అని ఒక గాని ఎంజైమ్ గాని టెస్ట్ చేస్తే బయోమార్కర్ అది ముందే తెలిసిపోతుందట. ఎంతకాలం ముందు తెలుస్తుంది సార్? 17 నుంచి 20 సంవత్సరాలు. అలాగే ఆల్జిమర్స్ వ్యాధిని రాకముందు ఎలాంటి ఒక బయోమార్కర్ చేస్తే ఒక 15 సంవత్సరాల ముందు తీసుకుంటుంది. ఇప్పుడు అలాగే జన్యుపరంగా టెస్టులు వచ్చాయి, జెనెటిక్ టెస్టింగ్ ఎవరెవరికి వచ్చేదానికి ఆస్కారం. అంటే పద్ధతులు మారుతున్నాయండి, జీవితాంతం ఇంకా లేదు. ఇప్పుడు మాటకు రాకముందు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో ఉంది, తల్లిదండ్రులకు ఉంది, ఈయన కూడా ఏదో అనుమానంగా ఉంది, ఆయన చేసే ఉద్యోగం ఆడలేదు, పెయింటర్ ఇంకెక్కడైనా ఉన్నాడు. ఇలాగ ఉండేటట్టయితే పార్కిన్సన్ రావడానికి ఆస్కారం ఉంది అని ఒక అనుమానం వచ్చి కానీ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టే మందులు తయారు చేయొచ్చుగా, అప్పుడు జీవితాంతం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాకు ఒక బాగా తెలిసిన వ్యక్తి, పెద్ద ఆయన ప్రియనవసరం, ఇంకొక ఆయన నాకు కూడా బాగా తెలిసిన ఆయన, ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, లేదా వెళ్తున్నాడు. అతను మళ్ళీ వెనక్కి పిలిచి, నీకు ఒకసారి న్యూరో సర్జన్ చూపించుకో, నీకు పార్కిన్సన్ వచ్చినట్టుంది అని చెప్పి అన్నాడు. నాకేంటి పార్కిన్సన్ రావటం ఏంటి అది ఇది అన్నాడు. లేదు ఒకసారి ఎందుకైనా మంచిది, నీ నడక తేడా ఉందన్నాడు. వెళ్ళి చూపిస్తే చెప్పేసాట. అంటే అది స్టేజ్ ఆ స్టేజ్ లో ఉందని. అంటే పార్కిన్సన్ వ్యాధిలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్క వణుకే కాదు, వణుకు ఉందండి, ముఖంలో తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు జోకులు వేస్తున్నారు, ముఖంలో ప్రస్ఫుటమైన మార్పులు కనబడు, మాస్క్ లెగ్ ఫేస్ అంటారు. ఆయన ఏమిటంటే అచేతనంగా ఉంటాడు, అంత మంచి జోక్ వేసినా కూడా లేదు, ఇబ్బందులు ఏదో అవుతుంది, సినిమా ఏదో చూస్తున్నారు, సీరియల్ ఏదో చూస్తున్నారు, ఏదో కోపం అయింది, దాంట్లో కానీ ముఖంలో కలవలు కనబడాలి కదా, ఆ భావోద్వేగాలు కనబడవు. వాళ్ళు హ్యాండ్ రైటింగ్ స్లో అయిపోతూ ఉంటుంది, అక్షరాలు చిన్నగా అయిపోతాయి, మైక్రోగ్రఫీ అంటారు. అసలు బటన్ తీసుకోవడం అయితే కొంత గగనం, ఎవరో వస్తున్న సహాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ అవి డెఫినెట్ గా పార్కిన్సన్ వ్యాధి అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనం. అయితే ఏమైందంటే ఆ వ్యక్తి కోలుకున్నాడు, మళ్ళీ మామూలుగా ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అది మెడికల్ మిరాకిల్ డాక్టరే చెప్పారు. లేదు బ్రెయిన్ షార్ప్ గా, పార్కిన్సన్ వ్యాధిలో బ్రెయిన్ లో తేడా రాదండి. ఏమిటి, జ్ఞాపక శక్తి కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయట. అది లక్షణంలో జ్ఞాపక శక్తి తేడా లేదు. ఈ నెమ్మది అయిపోవడం, హ్యాండ్ రైటింగ్ కానీ, ట్రెమర్ కానీ, చేతులు టైట్ గా అయిపోవడం కానీ, ఇలా మాటలో కూడా కొంచెం స్లో మాట, ఇవి కానీ ఆ టైంలీ కానీ వైద్యం చేసి దానికి చేసినట్టయితే బ్రహ్మాండంగా రికవర్ అవుతుంది. అదేం క్యాన్సర్ వ్యాధి కాదు కదా. అంటే వాళ్ళు డాక్టర్ ఎవరో మెడికల్ మిరాకిల్ ఇది నువ్వు కోలుకోవడం అంటే సామాన్య విషయం కాదు అన్నారట. అంటే ఎక్కడ మన కొడుకులు ఇప్పుడు టైఫాయిడ్ వ్యాధి సీరియస్ గా ఉండేది నేను కోరుకున్నా కానీ మనం మెడికల్ మిరాకిల్ కోవిడ్ టైంలో బతికిన వాళ్ళ అదృష్టవంతులు మెడికల్ మిరకల్స్, జరిగిపోయిన వాళ్ళు సాడ్ పార్ట్. ఇలా మెడికల్ మిరకల్ అంటే దానికి ఒక
ప్రత్యేకమైన తాత్పర్యం అంటూ లేదు. అవును. ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఒక ఏదో ఇన్ఫెక్షనే వచ్చింది అనుకోండి, నాకు యాక్సిడెంటే అయింది అనుకోండి, దాని నుంచి రికవర్ అయ్యాడంటే అది మెడికల్ కింద. థ్యాంక్ యూ డాక్టర్.